కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గరగా సంవత్సర కాలం అవుతుండగా నేటికి గిరిజన ప్రాంతాల్లో రైతాంగానికి ఏ విధంగా సహాయపడలేదని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఆరోపించారు. రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు కేంద్రాల ద్వారా కొనకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దైందన్నారు. సత్వర కొనుగోలు చేయాలని కలెక్టర్ జేసీలను కోరినట్లు ఆమె తెలిపారు. వర్షాలు పడుతూ ఉంటుంటే కవర్లతో కప్పుకొని రైతులు వాటిని స్టోర్ చేసి అక్కడ పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా రోడ్ల మీద పాపం బిక్కుమంటూ అమాయకంగా కూర్చున్నటువంటి రైతు మొహాలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తా ఉంది. నిజంగా కూటమి ప్రభుత్వం నిజంగా చంద్రబాబు నాయుడు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసుకున్నది మాటల వరకే పరిమితం అవుతుంది తప్ప ఇన్ని సంవత్సరాల్లోని ఎప్పుడు కూడా గెలిచినప్పుడు ఎన్ని హామీలు నెరవేర్చారు అనేది ఒకసారి ప్రజలు ఒకసారి గుర్తు పెట్టుకున్నా మనం ఒకటి అనిపిస్తా ఉంటది. చంద్రబాబు నాయుడు గారి హామీలు ఎప్పుడు కూడా నీటి మీద రాతలే. ఎందుకంటే వీళ్ళ మాటలు మనం వింటూ ఉన్నాము. మాటలైతే కోటలు దాటుతున్నాయి. చాలా గొప్పగా మేము ఇది చేసేసాము, అది చేసేసాము, సంవత్సరం గడవకుండానే ఎంత అభివృద్ధి చేసేసాము, 80% పైన మేము సంక్షేమం అమలు చేస్తామని చెప్పుకునే ఈ కూటమి ప్రభుత్వం కనీసం రైతులు పండించిన ధాన్యానికి, అది గిరిజన ప్రాంతాల్లో పండించినటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా ఈ రోజు వరకు రైతుల్ని రోడ్డు మీదకి తీసుకొస్తా ఉంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ కొద్ది కాలంలోనే మా ధాన్యం కొనుగోలు చేయండి అని చెప్పేసి రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజు మనం ఈ గిరిజన ప్రాంతాల్లో చూస్తా ఉన్నాము. దీనికి సంబంధించి ఆల్రెడీ మేము జేసీ గారితో మాట్లాడడం జరిగింది. అలాగే డిఎం గారితో కూడా సివిల్ సప్లై గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా